మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను, ప్రార్థిస్తూనే ఉన్నాం. సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రతిరోజు మంచి ఉదయకాలం, ఈ ఉదయకాలం మన్నా మీరు చూస్తున్నారు, దీవించబడుతున్నారని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. సంతోషం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా మనం చూద్దాం. దైవజనుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ఈ వచనంలో ఏముందంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పెను గదా. పౌలు గారు ఎంత చక్కటి మాట చెప్తున్నాడో చూడండి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాడు కదా. దేవుడు చెప్పాడు. ఏమని? నిన్ను విడవను, నిన్ను ఎంతమాత్రం నేను ఎడబాయను, ఏమాత్రము విడువను, ఎన్నడూ ఎడబాయను. ఏమాత్రము ఎన్నడు అంటే ఆయన మనల్ని క్షణమైనా విడిచిపెట్టడు అని అర్థం. నువ్వు నమ్మకంగా ఉండి చక్కగా ప్రభువులో ఎదుగుతున్నావు, దేవుని పాదాలు పట్టుకున్నావు, చక్కగా ఆయన సన్నిధిని నువ్వు ప్రేమిస్తున్నావు. నిన్నెందుకు విడిచిపెడతాడు దేవుడు? ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. తోడుగా ఉన్నాడు. మనుషులైతే వదిలేస్తారు. నీ దగ్గర ఏదైనా దొరికితే ఉంటారు, దొరకపోతే వదిలేస్తారు. లాభం వస్తే ఉంటారు, లాభం లేకపోతే వదిలేస్తారు. నీ దగ్గర వాళ్ళకి ఏదైనా పొందుకునేటటువంటి ఉంటే చక్కగా పొందుకుంటారు, ఉంటారు. నువ్వే కష్టంలో ఉంటే నిన్ను వదిలేస్తారు. కానీ దేవుడు అలా కాదు. అన్ని సమయాల్లో మనతో ఉంటాడు, అన్ని వేళలా నీతో ఉంటాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఇక నీ కష్టకాలంలో అంటావా, ఎంత సమీపంగా ఉంటాడో. నువ్వు కన్నీరు పెట్టే సమయాల్లో ఎంత దగ్గరగా ఉంటాడో. నువ్వు ఏడుస్తూ దుఃఖపడుతూ కన్నీరు పెడతా ఉంటే సంతోషంగా ఉండే దేవుడు ఆయన కానే కాడు. నీకు సహాయం చేస్తాడు. నీ బిడ్డల విషయంలో నువ్వు ఏడుస్తూ ఉండొచ్చు, నీ కుటుంబ పరిస్థితుల విషయంలో నువ్వు ఏడుస్తూ ఉండొచ్చు, ఆర్థికపరమైనటువంటి సమస్యలతో నువ్వు అల్లాడిపోతూ ఉండొచ్చు, ఏదైనా ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉండొచ్చు. నీ దుఃఖము, నీ ఏడుపు ఏదైనా కావచ్చు, ఆయన ఇంకా దగ్గరకు వచ్చేస్తాడు. నీ కష్టంలో ఇంకా సమీపంగా వస్తాడు. బిడ్డ, నేనున్నాను నీకు అంటాడు. నిన్ను ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయను అని ఆయన అంటాడు. అందుకే దైవజనుడు ఈ గొప్ప మాట చెప్పాడు. ఆయన నిన్ను ఏమాత్రము విడవడు, ఎన్నడూ ఎడబాయడు. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే తృప్తిగా ఉండండి అంటున్నాడు. తృప్తిగా ఉండండి, కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ధనాపేక్ష మీకొద్దు. దైవజనుడు చెప్తున్నాడు పరిశుద్ధాత్ముని సహాయంతో, ధనాపేక్ష మీకొద్దు. ఇంకా డబ్బు డబ్బు ఏదో కావాలని అపేక్ష మీకొద్దు. అంత డబ్బు లేకపోతే మాకెట్లా, మేము ఎలా బ్రతుకుతామనే కంగారు మీకొద్దు. అనవసరంగా ఉన్న దాంట్లో ఆనందంగా తృప్తిగా ఉండకుండా సైతాను మిమ్మల్ని మోసం చేస్తాడు, నీ సంతోషాన్ని పాడు చేస్తాడు. ఉన్న దాంట్లో ఆనందంగా ఉండకుండా ఈ ధనాపేక్ష మీదకు మీ మనసును తీసుకెళ్తాడు. ఇంకేదో కావాలి, అది లేకపోతే నాకు నా పిల్లలకి ఎలా అనేటట్టుగా చేస్తాడు వాడు. దేవుని మీద ఉండాల్సిన నమ్మకాన్ని కూడా సైడ్ ట్రాక్ పట్టిస్తాడు. కనుక నువ్వు అట్లా ఉండొద్దు. దేవుని వాక్యం అంటుంది, దైవజనుడు చెప్తున్నాడు, నువ్వు అలా ఉండొద్దు. ధనాపేక్ష లేని వారై సంతృప్తి కలిగి తృప్తిగా ఉండండి.
ఎందుకంటే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, దేవుడు నిన్ను వదిలేసే దేవుడు కాదు. ప్రియ బిడ్డ, ఈ మంచి ఉదయకాలం ఈ మాటలు చెప్పటానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. నిన్ను ఎవ్వరూ వదిలిపెట్టినా నువ్వు ఒంటరివి మాత్రం కాదు. నిన్ను ఎంతమంది విడిచిపెట్టినా ఎవ్వరు లేని అనాథవు మాత్రం నువ్వు కాదు. నిన్ను విడవకుండా ఎడబాయకుండా నీతోనే ఉండే దేవుడు ఉన్నాడు. 25 సంవత్సరాల నా సేవా జీవితంలో నేను సేవ చేస్తున్న ఈ ఎన్టీఆర్ జిల్లా దొనబండ అనే గ్రామానికి వచ్చి 25 ఏండ్లు. గుంటూరు జిల్లా నుంచి ఇటు వచ్చాను. నేను సేవకు వచ్చినటువంటి ఈ సంవత్సరాలలో నాకు తోడుగా మమ్మ లేదు. మా నాన్న అయితే చిన్నప్పుడే చనిపోయాడు. నా అనుకున్న వాళ్ళెవరు, నా సహోదరులు, వారు వీరు నాకు తోడుగా ఉండి నన్ను ధైర్యపరిచి నేనున్నాను ఎవ్వరూ లేరు. దేవుడున్నాడు. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఒంటరి సమయాలు నాకు తెలుసు. ఒంటరిగా ఉన్నప్పుడు ఉండే బాధ నాకు తెలుసు. ఎవరైనా ఆదరించే వాళ్ళు, తోడుగా ఉండేవారు ఉంటే బాగుంటుంది అనుకునే సందర్భాలు నాకు తెలుసు. ఒక్కసారి మీకు ఈ వాక్యం చెబుతూ ఉండగానే గత కాలంలో దేవుడు నన్ను సేవకు పిలిచి ఆయన సేవలోనికి నడిపించిన ఈ 25 సంవత్సరాలు నేను ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటే ఎన్ని సందర్భాలలో నేను ఒంటరిగా ఉన్నానో, ఆ ఒంటరి సమయాల్లో దేవుడు నన్ను ఎంత ఆదరించాడో, నా కన్నీరు ఎంత తుడిచాడో, నేనున్నాను అనేటటువంటి ఆ ధైర్యాన్ని ఎంతగా దేవుడిచ్చాడో ఆశ్చర్యం, ఆశ్చర్యం. ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క మన్నా అవుతుందిగా. అన్ని కార్యాలు దేవుడు చేశాడు. నేనున్నా నీతో అని తోడుగా ఉండి ఇదిగో ఈ 25 సంవత్సరాలు నా సేవలో నన్నింతగా దీవించాడు. ప్రియ బిడ్డ, నిన్ను దేవుడు వదిలిపెడతాడా? అనాథగా చేస్తాడా? చెయ్యడు. ధైర్యంగా ఉండు. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం అనుకుంటాను, మీరు చూడండి. నేను మిమ్మును అనాథలుగా విడవను అన్నాడు దేవుడు. పరిశుద్ధాత్మను పంపిస్తాను. నేను వెళ్ళిపోతున్నానని మీరేం బాధపడొద్దు. అక్కడున్న శిష్యులతో, ప్రజలతో ప్రభు చెప్తున్నాడు, నేను వెడలిపోతున్నానని మీరేం కంగారు పడొద్దు. పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. మిమ్మల్ని అనాథలుగా నేను విడవను. ఎంత అద్భుతమైన మాట, అద్భుతమైన మాట. దేవుడున్నాడు. మనం ఒంటరి వారం కాదు, అనాథలం కాదు. తోడుగా ఉంటాడు. ఏ ధనాపేక్ష లేకుండా, ఏ తొందర లేకుండా, ఏ కంగారు లేకుండా, ఎలా బ్రతకాలా అనే టెన్షన్ లేకుండా తృప్తిగా ఉండండి. నమ్మదగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దైవదేవిని ఆశీర్వాదాలు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి, మీ స్తోత్రమయ్యా. విత్తబడిన చక్కని వర్తమానం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. నిజమే, మీరు మాతో ఉండగా మేము ఒంటరి వారం కాదు. మాకేం కావాలో మీరు చూస్తారు. మా ప్రతి అవసరాన్ని మీరు తీరుస్తారు. కలిగిన వాటితో తృప్తిగా ఉండే కృప దయచేయి నాయనా. అయ్యో మాకెవరూ లేరే అని వేదన చెందుతున్న మీ బిడ్డలకు నేనున్నాను అనే ధైర్యాన్ని మీరు కలిగించండి. మీ సన్నిధిలో నమ్మకంగా మొరపెట్టుకుంటున్నారు, సాయం చేయండి. కృపగల మీ చేతుల్లో పెట్టుకుంటూ మహిమ మీకు ఆరోపిస్తూ ఈ వర్తమానపు దిశగా మీ బిడ్డలకు మీరు తోడై ఉండి సహాయం చేయమని, ధైర్యాన్ని ఇవ్వమని యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప, ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.